ఆ, ఏం నడుస్తోంది అని అంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలుసు అదే చెప్తారని. ఏంది? ఫాగ్ నడుస్తోంది అని కదా. అంతే, చివరికి ఒక సెంట్ బాటిల్ కూడా నడుస్తుంది, కానీ మనం మాత్రం నడవట్లేదు. అసలు మనం మర్చిపోయాం నడవడం. పూర్వం మన పెద్దలు వేరే ఊళ్ళకి వెళ్ళాలన్నా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు, కానీ మనం పక్కన ఉన్న షాప్కి కూడా నడుచుకుంటూ వెళ్ళాం. పాల ప్యాకెట్కి నడవం, నూనె ప్యాకెట్కి నడవం, గోధుమ పిండి కోసం నడవం. అసలు ఎందుకు నడవం? యాప్లు ఉన్నాయి, బుక్ చేసుకోవడమే, అంతే. తింటాం, పడుకుంటాం, మధ్యలో పని చేస్తూ ఉంటాం. రిజల్ట్ ఏంది? అది పొట్ట. కొంతమంది మగాళ్ళని చూస్తే వాళ్ళు కూడా ప్రెగ్నెంట్లా అని అనిపిస్తుంది. సారీ, బట్ ఇట్లాగే మనం మాట్లాడుకుంటాం కదా సరదాగా. ఆడాలు కూడా ఏం తక్కువ లేరులేండి, అందరూ పెంచుకొని తిరుగుతున్నారు పొట్టల్ని. అంటే ఇదెందుకు చెప్తున్నారో తెలుసా మీకు? ఇంట్రెస్టింగ్ విషయం ఇది. 2 రాష్ట్రాలుగా మనం విడిపోయి కలిసి సాధించిన ప్రగతి ఏంటో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. మనం ఒక విషయంలో ముందున్నాం. ఎందులో? పొట్టల్లో. ఎస్, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటే నేను ఏందో అనుకున్నాను, ఇట్లా అనుకోలేదు. అంటే అది ఎప్పుడు చదివింది ఇప్పుడు గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనకు నడక నేర్పుతారు పెద్దోళ్ళు, ఇప్పుడు కూడా అట్లా ఎవరైనా నేర్పాలేమో మనకు. నిజంగా మర్చిపోయాం కదా. అందుకే అక్కడ దాకా తెచ్చుకోవద్దు మన పరిస్థితి. గుండె జబ్బులు ఇంకా రకరకాల రోగాలు తొందరగా రాకముందే మనం తొందరగా నడవాలి. అందుకే పదండి ముందుకు, పదండి తోసుకు, పైకి, లేదు ముందుకి. ఏదో సమాజ స్థాపన కోసమో లేదా దేశ అభివృద్ధి కోసమో కాదు, మన కోసం మనం నడుద్దాం. నడవండి. యాక్చువల్లీ నేను కూడా నడుచుకుంటూ చెప్పాలి కదా ఈ విషయం, కాకపోతే ప్రోగ్రాం కదా అండి, తప్పదిగా. సరే, కానీ గుర్తుంచుకునేది ఏంటంటే చివరికి ఒక సెంట్ బాటిల్ నడుస్తోంది, మనం మాత్రం నడవద్దా? అందుకే నడవండి. లేదంటే చాలా చిన్న వయసులోనే 4 నడవాల్సి వస్తుంది మనల్ని మోసుకుంటూ. అర్థమైంది అనుకుంటా. సో బీ కేర్ఫుల్.